వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక జంటకు ఐయుఐ ఎప్పుడు అవసరం పడుతుందో తెలుసుకుందాం. సో మీరు ఐయుఐ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకే. సో ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా ఇంజెక్షన్ మెథడ్. మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. నార్మల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పర్మ్ యూట్రస్ కింద భాగంలో ద్వారంలో అంటే వెజైనాలో డిపాజిట్ అవుతుంది. మనం ఐయుఐలో ఏం చేస్తాము, స్పర్మ్ని నేరుగా గర్భసంచిలో పెడతాము. సో దీని ద్వారా మనం స్పర్మ్ ఎగ్ని కలిసే దూరం తగ్గిస్తున్నాం అన్నమాట. ఐయుఐ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? కొంతమంది ఆడవాళ్ళలో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లేదా మైల్డ్ పీసీఓడి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఐయుఐ చేయొచ్చు. ఇంకొంతమందికి సర్వైకల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే థిక్ సర్వైకల్ మ్యూకస్ లేదా యాంటీబాడీస్ ఉండొచ్చు స్పర్మ్కి. ఇలాంటి వాళ్ళకి ఐయుఐ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చాలా కామన్ ఇండికేషన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్య ఎక్కువ పేషెంట్స్లో మనం చూస్తున్నాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని టెస్టులు చేసినా కూడా ఏది అబ్నార్మాలిటీ లేదు, అయినా సరే ఒక ఇయర్కి పైగా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా ఐయుఐ చాలా ఉపయోగపడుతుంది. వేరే కాజెస్ వచ్చేసరికి మైల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే వీర్య కణాలు కొంచెం తగ్గిన, మొటిలిటీ తగ్గిన, లేదా అసలు మేల్స్ ఇజాక్యులేషన్ చేయలేకపోతున్నారు, భార్యతో సరిగ్గా కలవలేకపోతున్నారు అంటే ఐయుఐ ఉపయోగపడుతుంది. మరికొంతమందికి లేటెస్ట్ ఇండికేషన్ వీర్య సేమ్ జెండర్ కపుల్స్ లేదా సింగిల్ విమెన్, ఇలాంటి వాళ్ళు డోనర్ స్పర్మ్ వాడి ఐయుఐకి వెళ్ళవచ్చు. మరికొంత కపుల్స్లో మగవాళ్ళకి అసలు స్పర్మ్ ఉండవు, అంటే ఏజూస్పర్మియా అంటాము. ఇలాంటి వాళ్ళకి కూడా డోనర్ స్పర్మ్ వాడి ఐయుఐ చేయొచ్చు. సో ఇవన్నీ కామన్ ఇండికేషన్స్ ఐయుఐకి. ఐయుఐ ప్రాసెస్లో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి స్టిమ్యులేషన్, అంటే కొన్ని మందులు ప్లస్ మరికొన్ని ఇంజెక్షన్స్తో ఆడవాళ్ళలో ఎగ్స్ పెంచాలి. ఫాలికల్స్ ఒక 2 to 3 ఫాలికల్స్ వస్తే ఐయుఐ సక్సెస్ రేట్ బాగుంటుంది. సో ఈ స్టిమ్యులేషన్ అయిపోయాక ఓవ్యులేషన్ టైంలో మనం ఐయుఐ చేస్తాము. ఈ ఓవ్యులేషన్ అవ్వడానికి కూడా కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని చెక్ చేసుకుని ఒక రోజు వదిలేసి, అంటే ఓవ్యులేషన్ ఇంజెక్షన్ ఇచ్చాక ఒక రోజు వదిలేసి ఆ నెక్స్ట్ రోజు ఐయుఐ ప్రొసీజర్ చేస్తాము. ఐయుఐ ప్రొసీజర్కి మీకు పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. స్కాన్స్ ఎలాగైతే ఉంటాయో ఐయుఐ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఐయుఐ చేసినాక మీకు బెడ్ రెస్ట్ ఆర్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు. ఒక 5 to 10 మినిట్సే ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే మనం స్పర్మ్ లోనికి ఇంజెక్ట్ చేయాలి కదా, దాని ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుంది, అరౌండ్ 2 hours. సో మీరు ఐయుఐ రోజు వచ్చినాక మేము స్కాన్ చేసి మీ హస్బెండ్ స్పర్మ్ ఇస్తే దానికి ప్రాసెస్ చేయడానికి ఒక 1.5 to 2 hours టైం పడుతుంది. దాని తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో ఐయుఐ ప్రొసీజర్ అయిపోతుంది. ఈ ఐయుఐ ప్రొసీజర్ అయ్యాక కూడా ఒక 2 weeks మీకు మందులు ఉంటాయి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి. ఐయుఐ ప్రాసెస్ అయిన ఒక 2 weeksకి మీకు మళ్ళీ యూరిన్ ప్రెగ్నెన్సీ లేదా బ్లడ్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఐయుఐ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? ఐయుఐ సక్సెస్ రేట్స్ ఒక 10 to 20% ప్రతిసారి. ఎందుకంటే మనం న్యాచురల్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ చేస్తున్నాము, అది యూట్రస్లోకి స్పర్మ్ డైరెక్ట్గా పెడతాం. నెవర్తిలెస్ నేను పైన వివరించిన కండిషన్స్లో ఐయుఐ చేయించుకుంటే మంచి ఉపయోగం ఉండొచ్చు. ఒక సైకిల్ కాకపోతే ఒక 2-3 cycles కూడా చేయించుకోవచ్చు. 2-3 cycles ఐయుఐ చేయించుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు ఐవీఎఫ్ గురించి ఆలోచించడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ ఐకన్. మరిన్ని ఫర్టిలిటీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.